సొరకాయ గారెలు చేసి చూపిస్తాయి ఇప్పుడు మీకు. ఫస్ట్ దీన్ని మంచిగా వాష్ చేసుకోండి ఒక 2 సార్లు. నేను పైన పొట్టు తీసేస్తున్నా. నా ఈ పైన అంత బాగాలేవు కాబట్టి సొరకాయలు మీరు పొట్టు తీసుకోకుండానే చేసుకోండి, దాంట్లోనే విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ సైడ్స్ కట్ చేసేసుకోవాలా. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ చాపర్తోని దీన్ని చాప్ చేసుకోవాలి సొరకాయని. ఇగో సన్న సైడ్ నుంచి చేసుకోండి, సన్న సైడ్ నుంచి, ఎందుకంటే ఎంత సన్నగా వస్తే అంత బాగా వస్తుంది. సొరకాయ మనకు చాప్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. నేను ఈ సొరకాయని గింజలతో సహా చాప్ చేస్తున్నా, ఎందుకంటే దీంట్లో ఒక్క వస్తువు కూడా పడేయాల్సిన పని లేదు. పొట్టు గింజలు అన్నిటిని కలిపి చాప్ చేసుకోండి, ఏం కాదు. నేను 2 సొరకాయలు చాప్ చేసుకున్నా. ఇగో ఇంత వచ్చింది. నాకు కలర్ చేంజ్ అయిపోతుంది, ఎందుకంటే ఒక 2 నిమిషాలు ఉంచినా కలర్ చేంజ్ అయిపోతుంది. 2 స్పూన్ల సాల్ట్. కొందరు పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి కూడా వేసుకుంటారు, కాకపోతే నేను పిల్లలు తినరని చెప్పి కారం వేస్తున్నా. ఒక 3-4 స్పూన్స్ పడుతుంది కారం. కొంచెం ఓమ వేస్తున్నా. నువ్వులు వేస్తే కొంచెం అడిషనల్గా టేస్ట్ యాడ్ అవుతుంది. చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయి దీంట్లో. సొరకాయ మొత్తం ఎక్కువ వాటర్ ఉంటాయి కాబట్టి ఇది ఒక్కసారి మిక్సీ చేసుకోవాలా మొత్తం. ఇవి మనకు గారెలు చేయడానికి రావు కదా, బైండింగ్ కోసం అని బియ్యం పిండి వేసుకోవాలి దీంట్లో. నాకైతే ఒక 2 స్పూన్ల బియ్యం పిండి పట్టింది, మీరు చూసుకొని వేసుకోండి ఎంత పడుతుందో. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలా. ఎక్కువ పిండి వేసుకున్నాం అనుకోండి మనం, అవి ఎక్కువ టేస్ట్ ఉండవు మనకి, ఎందుకంటే సొరకాయ పేస్టే ఎక్కువ ఉండాలి మనకు, పిండి తక్కువ ఉండాలి. ఇట్లా గారెలు చేయడానికి కంఫర్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు గారెలు చేసుకోవడానికి సరిపడేంత ఆయిల్ని వేడి చేసుకోవాలా. నూనె వేడైందో లేదో తెలుసుకోవాలంటే చిన్న పిండి ముద్ద వేయండి నూనెలా. చూడండి ఆయిల్ ఫ్రై అయింది, ఎందుకంటే ఇది పైకి వచ్చేసింది మనం వేసిన పిండి. తీసేసి నేను కరివేపాకు కొత్తిమీర వేయలేదు, ఎందుకంటే నా దగ్గర లేదు కాబట్టి. కొంచెం పిండి ముద్ద తీసుకొని కవర్ పైన గారెలాగా ప్రెస్ చేసుకోవాలి. దీనికి మధ్యలో చిల్లు పెడతారు, ఎందుకో తెలియదు నాకు. గారె అంటే చిల్లు పెట్టాల్సిందే అంతే. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి గారెని వేసేయండి నూనెలో. అట్లనే ఇంకొకటి చేసి చూపిస్తున్నా. మధ్యలో చిల్లు పెట్టుకోండి, నూనెలా వేసేయాలి. ఇప్పుడు ఏం ముట్టుకోవద్దు, అవి కొంచెం ఫ్రై కాగానే పైకి వస్తాయి. నూనె ఎందుకు ఇట్లా అవుతుంది నాది అంటే, నేను పల్లి నూనె వాడుతున్నా కాబట్టి ఇట్లా అవుతుంది పైన వైట్గా. ఇప్పుడు పైకి వచ్చినాయి కదా కొంచెం, వీటిని ఒకసారి తిప్పేసుకోవాలి. నేను ఆయిల్ ఎక్కువ వేసినా కాబట్టి ఒక 4 ఫ్రై అవుతాయి దీంట్లో. 4 వేసిన ఇప్పుడు గారెలు. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలా, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పైన మొత్తం కలర్ చేంజ్ అవుతాయి, లోపల పిండి పిండి ఉంటాయి కాబట్టి. చూడండి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ డ్రాప్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. చూడండి ఎంత సన్నగా వచ్చినాయి సొరకాయ గారెలు, లోపల కూడా పిండి పిండి లేదు.